అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆరు కాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో కూడా ఓ పక్క ఎండలు, ఓ పక్క అకాల వర్షం కురవడంతో ఇక్కడ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలో ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా భారీ ఎండలు దంచుకోవడంతో ఈరోజు ఏదైతే తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా మహబూబ్నగర్ జిల్లా నియోజకవర్గాల్లోని పలు చోట్ల కూడా భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో రైతులు కోసిన పంట ధాన్యాన్ని కూడా రోడ్లపైన ఆరబెట్టారు. వర్షానికి తడిసి ముద్దాయినాయి. ఇదే అంశంపైన ఇక్కడ కొంతమంది రైతులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పనన్నా ఏం జరిగింది? వాన గత 2 రోజుల నుంచి ఎండలు ఉన్నాయి, ఇప్పుడు వాన సడన్గా పడ్డ ఎట్లా? ఎండలు అయితే బాగానే ఉన్నాయి. పొద్దుగాల 7కి వెళ్ళి వాన చాలా అయింది. 8-9 లోపల బంద్ అయింది. వర్షం అయితే పుల్లు పడింది. వడ్లు మొత్తం అన్నీ నానిపోయినాయి. ఇంకా ఇప్పుడు గడ్లు కూడా ఇంకా కొడుకునేటువంటి అవి నానినాయి మొత్తం. నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు? ఎంత సేను కోసినావు? రోడ్డు మీద ఎంతగానో ఆరబెట్టినావు? 5 ట్రిప్ల వడ్లు పోసిన నేను. 5 ఎకరాలు పెట్టి ఒక 20 అంచులు తిన్నికే పెట్టుకున్నా. ఎట్లా ఎందుకు మళ్ళీ ఆరబెట్టిన లేట్ అయింది? కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసిండ్రు కదా ప్రభుత్వం, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేసిండ్రు? బేరకాలు రాలేదు, బేరం చేయలేదు. ఒడ్లు కొనేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా వస్తలేరు, ఎవరు వస్తలేరు. అట్లని మేము ఇంకేం చేయాలి అట్లని. అంటే ప్రభుత్వం ఆల్రెడీ కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేసింది కదా, మరి ఎందుకు అమ్మలేదు? వస్తలేరు కదా గవర్నమెంట్, పూర్తి వస్తలేరు, చేస్తలేరు. అంతే. నువ్వు చెప్పు, నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు? మళ్ళీ ఎట్లా తడిసి ముద్దైనా ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఒక 5 ఎకరాలు వేసిన, నానిపోయినాయి. ఇక్కడ నానిపోయినాయి, కొట్టుకపోయినా కూడా దేవి వేసిన. కనుక కోసి కూడా 15 రోజులకి ఎక్కువ వరకు ఎవరు అసలు తీసుకోవడానికి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసింది కదా, మళ్ళీ ఎందుకు? ఎవరు రాలేదు, ప్రభుత్వం గవర్నమెంట్ వాళ్ళు రాలేదు, కేంద్రం ఎవరు రాలే. అంతే. నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు? ఇంకా కోయలేదు, 10 ఎకరాలు వేసినాం. వానలు పడ్డాయి, వాన పడినందుకు ఇంకా కోయలేదు ఇంకా. కానీ మేము కోయలేదు, కానీ ఇక్కడ వాళ్ళు అయితే కోసిన వాళ్ళన్నా కనీసం కొనుగోలు చేయలేదు గవర్నమెంట్. గిట్టుబాటు ధర ఎంత రావాలనుకుంటున్నావు? క్వింటల్ 3,000, అది 3,000 వస్తే బాగుంటాయి. కానీ 3,000 అమ్మిండ్రు. ఇంకా ఇప్పుడు 2,000, 2,500 400 కానీ ఉంది. ధరలు లేవు. 2,400, 600 కాడికి అడుగుతున్నారు. 2,150 రూపాయలు అంతే, 2,200 అంతవరకు. కానీ మేము ఉండము, ఇంకా ఎక్కువ రేటు రావాలని ఆపినట్లు. అంతే. ప్రైవేట్ ఎంత తీసుకుంటున్నాం? ప్రైవేట్ వాళ్ళే 2,600 అడుగుతున్నారు, 600 అడుగుతున్నారు. అట్లా 3,000 వస్తే గిట్టుబాటు ధర వస్తే ఇవ్వాలని అనుకుంటున్నాం. నా పేరు శ్రీనివాసులనా. ఇక నిన్న మొన్న ఎండలు బాగా కొట్టినవి. ఇక మిషన్తో కోసి రోడ్డు మీద కోసిన ఆరాలని రేటు, కనీసం రేటు 3,000 రావాలని రైతులు ఉన్నారు. కొనుగోనేటోళ్ళు 2,500 అంటున్నారు. పెట్టుబడి వెళ్ళడం లేదు, అందువలన వర్షాలు వచ్చి ఇంకా అంతా లాస్ వచ్చింది. కనీసం రేటు గురించి నాన్న పడితే అనుకోకుండా అసలు పొద్దున 5 గంటలకు 5:30కు వర్షం వచ్చింది, మొత్తం తడిసిపోయింది. ఏం చేయలే, ఏం అర్థం కావడం లేదు అన్న. 4 ఎకరాలు వేసినాం అన్న, మొత్తం తడిసిపోయి మొత్తం కొట్టుకోపోయింది. ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. ఎందుకు లేట్ అయింది? ఇంకా లేటు అంటే కొంచెం రేటు రావాలన్నట్లు ఒకటి. ఇంకా కోసిందే నిన్న కూడా కోసినాము, ఆరవేసినాము, వాన వచ్చింది, మొత్తం తడిసి ముద్ద అయిపోయి రోడ్డు పోటీ కొంత కొట్టుకోపోతుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ప్రారంభించింది కదా, కొనుగోలు ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల్లో ఉన్నారు, ఎలక్షన్ ఉంది, ఇంకా వాళ్ళకు కూడా రావడం లేదు, చేయడం లేదు. ఇక కొనుగోలు ఏమో వాళ్ళు ప్రైవేట్ వాళ్ళేమో 2,500, 2,600 అని వాళ్ళు అంటున్నారు. కనీసం 3,000 అన్న ఉంటే ఇంత పెట్టుబడి వెళ్తుందని కూడా ఆలోచనలు ఉంటే రైతులు ఆగినారు. ఇంకా ఎటు కాకుండా అయిపోతుంది. ఇప్పుడు ఏం కావాలనుకున్నాం? ఇంకా ఇంకా కొనుగోలు 3,000 దాకా ఉంటేనే ఇస్తారు రైతులు. కానీ ఏదైతే కోసిన ధాన్యాన్ని ఆరబెట్టారో అకాలంగా ఉదయం పూట తెల్లవారుజామున కూడా మహబూబ్నగర్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కూడా వారి ధాన్యాన్ని తడిసి ముద్దాయి. గత వారం రోజుల గుంట మేము ధాన్యాన్ని ఆరబెట్టాం, కానీ ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేక ప్రభుత్వం ఒకవైపు ఎన్నికలు, ఓవైపు
ఎన్నికల వైపే ఉంది కానీ ఇక్కడ రైతులను పట్టించుకుంటలేదని చెప్పి ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసి రైతుల ధర అయితే గిట్టుబాటు ధర 2,800 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఇక్కడ రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.